నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం నేను స్వాతి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం గజ్వేల్ పట్టణంలో పల్లె ప్రగతి జిల్లా స్థాయి కార్యక్రమంపై సన్నాహక సమావేశం పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్న మంత్రి హరీష్ రావు నగరికల్ నుండి హైదరాబాద్ వరకు దళిత సంఘాల పాదయాత్ర దళిత సమాజానికి ధైర్యాన్నిచ్చిన దళిత బాంధవుడు సీఎం కేసీఆర్ అన్న నగరికల్ శాసనసభ్యులు చిరుమూర్తి లింగయ్య టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కొండా సురేఖ శుభాకాంక్షలు వైఎస్ఆర్ తో పోల్చి రేవంత్ పై అభిమానాన్ని చాటుకున్న కొండా సురేఖ చర్చ జరగకుండానే జీహెచ్ఎంసీ బడ్జెట్ ను ఆమోదించడంపై బీజేపీ కార్పొరేటర్ల ఆగ్రహం మేయర్ ఆఫీస్ ముట్టడికి బీజేపీ కార్పొరేటర్ల యత్నం ఇక డీటెయిల్స్ చూస్తే పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని అధికారులు ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహించరాదని మంత్రి హరీష్ రావు అన్నారు. గజ్వేల్ పట్టణంలోని స్థానిక మహతి ఆడిటోరియంలో నిర్వహించిన పల్లె ప్రగతి పట్టణ ప్రగతి జిల్లా స్థాయి కార్యక్రమంపై సన్నాహక సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె ప్రగతిలో గ్రామ సర్పంచుల అకౌంట్లోకి నేరుగా పట్టణ ప్రగతిలో మున్సిపల్ అకౌంట్లోకి నేరుగా డబ్బులు పడుతున్నాయని తెలిపారు. దేశంలోని ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు డంప్ యార్డులు వైకుంఠ ధామాలను ఏర్పాటు చేసుకున్నామని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి జిల్లా కలెక్టర్ వెంకటరామిరెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు చైర్మన్లు అన్ని శాఖల అధికారులు జిల్లా ప్రతినిధులు పాల్గొన్నారు. వైకుంఠధామం ఉన్నటువంటి రాష్ట్రం ఉందా ఈ తెలంగాణలో? అంటే ఇంత గొప్ప పని మీరు సర్పంచులుగా ఉన్న మీ సమయంలో జరగడం అనేది మీరు ఎప్పటికీ మీ గ్రామ చరిత్ర పుటల్లో నిలిచిపోతారు. మీరు పలానా సర్పంచ్ ఉండగా వైకుంఠధామం కట్టిండు, డంప్ మళ్ళా కట్టు ఉండదు కదా, ఒకటే ఉంటుంది. ఇక డంప్ యార్డ్ మళ్ళా కట్టరా? పలానా సర్పంచ్ ఉండగానే డంప్ యార్డ్ కట్టిపోయింది, ట్రాక్టర్ వచ్చింది, ట్యాంకర్ వచ్చింది, ట్రాలీ వచ్చింది. ఇవాళ రోడ్డుకు రెండు వైపులా చెట్లు కూడా ఎవరు పెట్టిండ్రు అంటే పలానా సర్పంచ్ సాబ్ పెట్టిపోయిండు అంటారు. మళ్ళీ సర్పంచ్ వచ్చి పెడదామన్నా జాగ దొరకదా? ఆ అదృష్టవంతులు మీరే. గొప్ప కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం మీకు దొరికింది. దీన్ని అందిపుచ్చుకోవాలి మీరు అందరు కూడా. సో ఇట్లా మనం చక్కగా ఈ పల్లె ప్రకృతిలో మీకు ఏమేం చేయాలి పల్లె ప్రగతిలో అని స్పష్టంగా మీకు రోజువారీగా కూడా మీకు ఒక ప్రోగ్రామ్ షీట్ ఇచ్చింది. బేసిక్గా నేను మీతో కోరేది, మీ అందరికి ఒక ఫోల్డర్ ఇచ్చినాం, జర ఓపికతోని దాన్ని చదువుంది. మీరు అంతే చదివితే బాగా పని అవుతుంది. నాకు మీరు జర తీసుకుపోయి దిగుట్లో పెట్టకూడదు, కార్ల డిక్కీలో పెట్టడో మోటార్ సైకిల్లో ఫోల్డర్లో పెట్టి అలా మలిసి పెట్టకూడదు. జర దీన్ని మీరు చదివింది అనుకో, మా ఎంపీటీసీ గారు మా సర్పంచ్ గారు మాకు తెలిసి బారాన పని అయిపోయినట్టే. పల్లె ప్రగతి సక్సెస్ అవుతుంది బారాన. మీరు చదవకపోతేనే పరిశాన్. చదవకపోతే ఏమవుతుంది అంటే సెక్రటరీ సాబ్ ఏం చేద్దాం అంటే సెక్రటరీ చెప్పినట్టు సర్పంచ్ ఇంటుండు, ఎంపీడీఓ చెప్పినట్టు సర్పంచ్ ఇంటుండు. అసలు మీకు ఎన్ని అధికారాలు ఇచ్చినామో ఇలా రాష్ట్రం, ఇలా మీరు ఏమేం చేసుకోవచ్చో ఇలా రాష్ట్రం, ఏ రోజు ఏం చెయ్యాలో మీకు రాసి స్పష్టమైనటువంటి ఆదేశాలతో తెలుగులో రాసి మీకు ప్రతి ఒక్కరికి ఇచ్చినాం. జర దయచేసి దాన్ని అక్షరం ముక్క లేకుండా పొల్లు పోకుండా చదువుంది. ఒక్కసారి కాకపోతే 2 సార్లు చదవండి. అర్థం కాకపోతే మీ సెక్రటరీని కూర్చోబెట్టి చదివిపోయింది. సెక్రటరీ మీకు కూర్చోవా అని చెప్పి చదువా అంటే మీ సెక్రటరీ చదువుతాడు, అర్థమయ్యేటట్టు చెప్తాడు. మీకు ఇలా అర్థం కాని ఏం లేదు. ఎంపీ యార్డ్ ఉన్న రాష్ట్రం. తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా ఉస్మానియా ఆసుపత్రి ఓపీ భవనంలో రోటరీ క్లబ్ సహకారంతో 50 లక్షల రూపాయలతో స్కిన్ బ్యాంకును ఏర్పాటు చేశారు. ఈ బ్యాంకును హోంమంత్రి మహమూద్ అలీ చేతుల మీదుగా ప్రారంభించారు. దళిత సమాజానికి ధైర్యాన్నిచ్చిన దళిత బాంధవుడు సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత సాధికారిక పథకంను హర్షిస్తూ నకరికల్ నియోజకవర్గం నుండి దళిత సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్రను నకరికల్ శాసనసభ్యులు చిరుమూర్తి లింగయ్య ప్రారంభించారు. నకరికల్ నియోజకవర్గం నుండి హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వరకు పాదయాత్ర నిర్వహించి దళిత బాంధవుడు కేసీఆర్ ని కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తామని వారు ఎమ్మెల్యే చిరుమూర్తితో తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య మాట్లాడుతూ పాదయాత్రను ప్రారంభించిన దళిత సంఘాల
కులాల నాయకులను ఆయన అభినందించారు. అట్టడుగున ఉన్న దళితులను తలెత్తుకొని బ్రతికేలా ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ చరిత్రలో గొప్ప అడుగు వేశారని తెలిపారు. దళిత సమాజాన్ని అభివృద్ధి దశలోకి నడిపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయం దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోందని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ని దళిత జాతి గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుందని, మరో అంబేద్కర్ లా కేసీఆర్ కి దళిత సమాజం రుణపడి ఉంటుందని అన్నారు. టీపీసీసీ చీఫ్ గా నియమితులైన మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కొండా సురేఖ శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ ను కలిసిన ఆమె పూల మొక్కను ఇచ్చి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డికి కొండా సురేఖ దంపతులు మొదటి నుంచి మద్దతు తెలుపుతున్న విషయం తెలిసిందే. గతంలో రైతుల కోసం రేవంత్ పాదయాత్ర చేసిన సమయంలోనూ ఆయన నాయకత్వాన్ని బలపరిచారు. తాను ఎంతగానో ఆరాధించే వైఎస్ఆర్ తో పోల్చి రేవంత్ పై అభిమానాన్ని చాటుకున్నారు కొండా సురేఖ. చర్చ జరగకుండానే జీహెచ్ఎంసీ బడ్జెట్ ను ఆమోదించడంపై బీజేపీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు నిరసనగా మేయర్ ఆఫీస్ ముట్టడికి బీజేపీ కార్పొరేటర్లు పిలుపునిచ్చారు. ఇతర కార్పొరేషన్లలో ప్రత్యేకంగా సమావేశాలు జరుగుతుంటే ఇక్కడ మాత్రం ఆన్లైన్ లో చర్చ చేయడం ఏంటని కార్పొరేటర్లు ప్రశ్నిస్తున్నారు. సమగ్రంగా చర్చించకుండానే బడ్జెట్ కు ఆమోదం తెలిపారంటూ ఆరోపిస్తున్నారు. బడ్జెట్ పై అధికారులు సమగ్రంగా జవాబులు చెప్పలేదని బీజేపీ నిరసనకు పిలుపునిచ్చారు. బడ్జెట్ వెంటనే ఎంఐఎం ప్రపోజల్ పెట్టినటువంటి బడ్జెట్ వెంటనే కార్పొరేటర్లకు వెంబడే బీజేపీ కార్పొరేటర్లకు వెంటనే బీజేపీ కార్పొరేటర్లకు వెంటనే ఫిస్కల్ సమావేశం వెంటనే ఓడిన కార్పొరేటర్ బడ్జెట్ వెంటనే ప్రవేశపెట్టాలి
ఎంఐఎం ప్రపోజల్ పెట్టిన బడ్జెట్ వెంటనే ఎంఐఎం ప్రపోజల్ పెట్టినటువంటి 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 బడ్జెట్ వెంటనే కార్పొరేటర్లకు ఎంబడే పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో బీజేపీ నేతలు శ్రమదానం చేశారు. డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి వేడుకల్లో భాగంగా బీజేపీ నేతలు చేపడుతున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా మొక్కలను నాటారు. బీజేపీ నేతలు నాగేంద్ర సమక్షంలో మహిళా నేతలు పాల్గొని మొక్కలను నాటారు. మండలం తరఫున భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎవరైతే భారతీయ జనతా పార్టీ పూర్వస్వరూపమైనటువంటి భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉన్నారో శ్రీ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి యొక్క వర్ధంతి నుండి ప్రారంభమై ఆయన జయంతి వరకు జూలై 6వ తారీఖు వరకు 15 రోజుల పాటు చెట్లను నాటేటువంటి మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఉండిలో చెట్లు నాటేటువంటి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ చేపట్టింది. ఇవాళ ఆక్సిజన్ యొక్క అవసరం ఇన్నాళ్ల పాటు మనం నిర్లక్ష్యంగా ఉన్నటువంటి ఫలితం ఈ పాండమిక్ 20లో కానీ 21లో కానీ దాని యొక్క ప్రభావం మనం చూసాం. ఏదైతే వైరస్ కారణంగా ఈ దేశం ప్రపంచం యావత్తు కూడా అల్లకల్లోలం అయిపోతుంటే యావత్ ప్రపంచం అంతా కూడా ఆక్సిజన్ కోసం విలువెల్లాడిపోయినటువంటి సంగతి మనంతా కూడా గ్రహించాం. ఇక వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి జన్మదిన వేడుకలు విశాఖలో ఆ పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తర నియోజకవర్గంలో వైసీపీ కార్పొరేటర్ బాణాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు పాల్గొని పలు సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. ఓకే సార్. మనందరి తరఫున మీ అందరి తరఫున పెద్దలు ఆహ్వానించలో కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఆలోచనలు ఆశయాలను ముందుండి ముఖ్యంగా విశాఖపట్నం అభివృద్ధికి, విశాఖపట్నంలో ఉన్న బడుగు బలహీన వర్గాల వారి యొక్క సంక్షేమానికి, ముఖ్యంగా విశాఖపట్నం నగరాన్ని ఒక అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చేయాలి. తద్వారా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులందరికీ కూడా ఉపాధి కల్పించి వారి యొక్క కుటుంబాలు వెలుగులు నింపాలని అహర్నిశలో కూడా కృషి చేస్తున్న పెద్దలు విజయసాయిరెడ్డి గారికి మనందరి తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఆయన విజయసాయిరెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన బాణాల శ్రీనివాస్ అభినందనలు తెలియజేస్తూ ఈరోజు మనందరికీ తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తుంది. ఈ 2 సంవత్సరాల కాలంలోనే కూడా
దిశ యాప్ మహిళల రక్షణకు వజ్రాయుధం వంటిదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. దిశ యాప్ పై సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు మహిళలకు అవగాహన కల్పించారన్నారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ విశాఖకు పరిపాలన రాజధాని రావడాన్ని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. విశాఖను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దటం ఖాయమని పేర్కొన్నారు. ఎన్నికల హామీ మేరకు అర్బన్ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 98 వార్డుల్లో మౌలిక సదుపాయాల కల్పన దిశలో కార్పొరేషన్ పనిచేస్తోందని ఎంపీ పేర్కొన్నారు. అదేవిధంగా సంచయితపై అశోక్ గజపతిరాజు చేసిన వ్యాఖ్యలు దుర్మార్గమని ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. విలువైన భూములను అశోక్ గజపతిరాజు స్వాహా చేశారని విమర్శించారు. రికార్డులు తారుమారు చేశారని, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. విచారణ నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఒక్క రామచంద్ర మోహన్ మాత్రమే కాదు, చాలామంది రాజకీయ నాయకులు, మరికొంతమంది అధికారులు దీంట్లో భాగస్వాములై ఉన్నారు. ఈ యొక్క స్కామ్ వేల కోట్ల రూపాయల్లోకి వెళ్ళింది. వీరందరినీ ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత తప్పకుండా చర్యలు తీసుకోబడతాయి. నేను మహిళా కమిషన్ చైర్మన్ గారు పద్మ గారు చెప్పిన దానికి సప్లిమెంటరీగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా ఉన్నాను. మహిళా వివక్షత అన్నటువంటిది పనికిరాదు. పూసపాటి అశోక్ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. విజయనగర రాజులతో బొబ్బిలి రాజులు యుద్ధం చేసినప్పుడు తాండ్రపాపారాయుడు గారి చెల్లెలు సిస్టర్ యుద్ధం చేసి అమరులైనారు. అదేవిధంగా ఈ దేశాన్ని పరిపాలించినటువంటి వాళ్ళల్లో చాలామంది గొప్ప మహిళలు ఉన్నారు. శ్రీమతి ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మహిళలు చేశారు. గతంలో చరిత్రలోకి వెళ్ళినట్టయితే ఝాన్సీ లక్ష్మీబాయి దగ్గర నుంచి చాలామంది మహిళలు యుద్ధం చేసి అమరవీరులైనటువంటి విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. విజయం సాధించారు, కొంతమంది అమరులయ్యారు. మహిళలు ఏ విధంగా కూడా పురుషులకు తీసిపోరు అన్నటువంటి విషయాన్ని రుజువు చేసినటువంటి మహిళలు మన భారతదేశంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో పూసపాటి అశోక్ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీ వంశంలో మహిళల వివక్షత అన్నటువంటిది మీరు విడనాడండి, మహిళల్ని ఎంకరేజ్ చేయండి. ఇది ప్రభుత్వ విధానం కూడా. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మహిళలకి సమాన హక్కులు, సమాన స్థానాన్ని కల్పించాలి సమాజంలో అన్నటువంటి ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నారు. ఒక్క రామచంద్ర ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహణకు విశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆగస్టు 16 నుంచి 31 వరకు జరిగే ఎంపిక కార్యక్రమంలో పాల్గొనే అభ్యర్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లను ప్రారంభించారు. ఈ మేరకు విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ర్యాలీకి సంబంధించిన నోటిఫికేషన్ను నేవీ అధికారులు కలెక్టర్ వినయ్ చంద్ విడుదల చేశారు. ఆర్మీలో చేరేందుకు అభ్యర్థులు సిద్ధమవుతున్న తరుణంలో కరోనా కారణంగా ఈ ర్యాలీ నిర్వహణ ఆలస్యం జరిగిందని, అయితే ఈ ర్యాలీని ఆగస్టులో నిర్వహిస్తున్నామని, రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభమైందని, వచ్చే నెల 3 వరకు కొనసాగుతుందని, దీన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చేరదలుచుకున్నటువంటి అభ్యర్థులు ఎన్నో నెలల పాటు వాళ్ళు కఠోర పరిశ్రమ చేసి దీనికోసం సిద్ధం అవుతూ ఉంటారు. అయితే కరోనా మూలాన మనం దీన్ని కొంత డిలే చేయవలసి వచ్చింది. బట్ ఆర్మీ తరపు నుంచి చాలా ఉత్సాహంగా ఆర్మీ వాళ్ళు కూడా అత్యధిక సంఖ్యలో వీళ్ళందరినీ కూడా తీసుకోవడానికి ముందుకొచ్చున్నారు. దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ టుడే వీఆర్ లాంచింగ్. అయితే సమ్ ఇంపార్టెంట్ థింగ్స్ హ్యావ్ టు బి నోటెడ్. కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు క్యాండిడేట్స్ హ్యావ్ టు టేక్ నోట్. రిజిస్ట్రేషన్ ఇప్పటికే మొదలైంది. రిజిస్ట్రేషన్ హెస్ ఆల్రెడీ స్టార్టెడ్. 20th జూన్ నుంచి 3rd ఆగస్ట్ వరకు
ఇది మీడియా కూడా బాగా హైలైట్ చేయాలని కోరుతున్నాను. 20వ తారీఖున ఈ నెల మొదలైనటువంటి రిజిస్ట్రేషన్ 3వ తారీఖు వరకు కొనసాగుతుంది. ఎక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, రిజిస్ట్రేషన్లో ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలన్నది చాలా డీటెయిల్డ్గా నోటిఫికేషన్లు ఇవ్వటం జరిగింది. ది వెబ్సైట్, ది డాక్యుమెంట్స్ రిక్వైర్డ్, అన్ని అంశాలు కూడా ఏ డిస్ట్రిక్ట్స్ నుంచి పార్టిసిపేట్ చేయొచ్చు, హైట్, వెయిట్ రిక్వైర్మెంట్స్, డొమిసైల్ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా మనం ఈ రోజున పొందుపరచడం జరిగింది నోటిఫికేషన్లో. సో వీ విల్ ఆఫ్ కోర్స్ be guiding all the candidates through our toll-free number, but I request all the candidates to go through the notification in detail. అన్ని అంశాలు కూడా చాలా విపులంగా చెప్పడం జరిగింది. వాటన్నిటిని కూడా పరిశీలించి మీరు క్షుణ్ణంగా నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే అన్ని విషయాలు కూడా మీకు అర్థమవుతాయి. చాలా సింపుల్, చాలా సరళతరంగా ఈ అప్లికేషన్ ప్రాసెస్ను ఉంచడం జరిగింది. అత్యధిక సంఖ్యలో విశాఖపట్నం జిల్లా నుంచి స్టూడెంట్స్ అందరూ కూడా, అంటే ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు రిక్రూట్ అవ్వాలి అన్నది దృఢ సంకల్పంతో మేము కానీ ఆర్మీ అఫీషియల్స్. అశోక్ గజపతి వైఖరిపై మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. విశాఖలో మాట్లాడుతూ మహిళల పట్ల అశోక్ గజపతిరాజు వివక్షత అనాగరికమని ఆమె అన్నారు. సంచయిత విషయంలో అశోక్ మాటలు ఇంకా రాచరిక వ్యవస్థను గుర్తు చేస్తున్నాయని విమర్శించారు. మాన్సాస్ బైలా అంటే సతీ సహగమనం చేయాలా అని ప్రశ్నించారు. ఆర్మీలో నియామకంపై సుప్రీంకోర్టే మహిళలను సమర్థించిందని, సంచయిత విషయంలో అశోక్ వ్యవహారంపై చర్చకు సిద్ధమని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ సవాల్ విసిరారు. గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో వైఎస్ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మహిళలకు సంబంధించినటువంటి అన్ని విషయాల్లో నూతన ఆలోచనలు చేస్తుంది. ఇవాళ ఆలయ కమిటీల దగ్గర నుంచి అన్నిట్లో 50% రిజర్వేషన్ ఇస్తున్నాము. అన్ని విషయాల్లో ఈ రోజున మహిళల భాగస్వామ్యం లేకుండా ఈ రాష్ట్రం లేదు అనేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చాం. మరి తెలుగుదేశం పార్టీ ఎక్కడికి తీసుకెళ్తుంది? వెనక్కి తీసుకెళ్లదలుచుకుందా? మహిళ కాబట్టి మీరు ఆ చైర్లో ఉండే అధికారం లేదు అని చెప్పడం అంటే ఇది రాజ్యాంగానికి విరుద్ధమా కాదా? అవునా? ఇవొక లింగపూర్వకమైనటువంటి ఒక జెండర్ బయాస్డ్గా మీకు అది దక్కకూడదు అనేటటువంటి మాట ఎవరన్నా కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడినట్టే. ఇవాళ రక్షణ రంగంలోనే మహిళలకి అవకాశం లేదు అని కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు చివాట్లు పెట్టి మనం ఏ కాలంలో ఉన్నాము అని ప్రశ్నించింది. మరి ఇక్కడ జరుగుతున్నది ఏంటి? ఇవాళ మహిళ కాబట్టి ఆ చైర్మన్ ప్లేస్లో మహిళ కాబట్టి అధికారం లేదు అనడం అని అంటే రాజ్యాంగాన్ని ధిక్కరించినట్లే, ప్రాథమిక హక్కుల్ని నిరాకరించినట్లే, మహిళలకు సంబంధించినటువంటి అన్ని హక్కులని నిరాకరించినట్లే. కాబట్టి ఈ విషయంలో ఇవాళ మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని విషయాల్లో ఎంతో అభివృద్ధిగా ఆలోచించాల్సినటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఆ రకంగా ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వము, ఈ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఇవాళ మహిళలందరూ కూడా ఎస్ మాకు ఇవాళ కాకపోతే రేపు ఖచ్చితంగా మార్పు వస్తుందన్నటువంటి ఒక గొప్ప నమ్మకంతో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు, రాజవంశాలకు చెందిన వాళ్ళని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు, లేకపోతే ఇంకా 35 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ఇంత అధ్వానంగా మహిళల్ని వెనక్కి తీసుకెళ్లేటటువంటి విధంగా మాట్లాడుతుంటే దాన్ని మేము ఎట్లా చూస్తూ ఊరుకుంటాం? మహిళా కమిషన్గా ఆలోచన పరంగా మార్పు రావాలి, సంస్కృతి పరంగా మార్పు రావాలి, సామాజిక పరంగా మార్పు రావాలి, ఆర్థిక పరంగా మార్పు రావాలి. దానికోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నటువంటి విశాఖలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. జీవీఎంసీ పరిధిలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ఎంపీకి పార్టీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రభుత్వం లాంచ్ చేసిన దిశ మొబైల్ యాప్ పనితీరును తెలుసుకున్నారు. జీవీఎంసీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అన్ని నెరవేర్చి అభివృద్ధి చేస్తామని ఎంపీ చెప్పారు.
సత్యనారాయణ గారు కూడా వేదిక మీద రాకుండా కోరుతున్నాం సార్. గౌరవనీయులు గారు అన్ని వేదికలు సందర్భంలో స్థానికంగా ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంటే తక్షణం ముఖ్యంగా విశాఖపట్నాన్ని ఒక అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్ది ఈ అహర్నిశలు కూడా కృషి చేస్తున్న విజయసాయి రెడ్డి గారికి మీ అందరి తరపున ఈ కార్యక్రమానికి ఈరోజు విశిష్ట అతిథులుగా చేసిన గౌరవ రమణ కుమార్ గారికి, పద్మ గారికి, ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమానికి చేసిన ముఖ్యంగా జోనల్ కమిషనర్, కొత్తగా నియమితులైన జోనల్ కమిషనర్ నాయుడు గారు, బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. గజ్వేల్ పట్టణంలో పల్లె ప్రగతి జిల్లా స్థాయి కార్యక్రమంపై సన్నాహక సమావేశం. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్న మంత్రి హరీష్ రావు. నగరికల్ నుండి హైదరాబాద్ వరకు దళిత సంఘాల పాదయాత్ర. దళిత సమాజానికి ధైర్యాన్నిచ్చిన దళిత బాంధవుడు సీఎం కేసీఆర్ అన్న నగరికల్ శాసనసభ్యులు చిరుమూర్తి లింగయ్య. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కొండా సురేఖ శుభాకాంక్షలు. వైఎస్ఆర్ తో పోల్చి రేవంత్ పై అభిమానాన్ని చాటుకున్న కొండా సురేఖ. చర్చ జరగకుండానే జీహెచ్ఎంసీ బడ్జెట్ ను ఆమోదించడంపై బీజేపీ కార్పొరేటర్ల ఆగ్రహం. మేయర్ ఆఫీస్ ముట్టడికి బీజేపీ కార్పొరేటర్ల యత్నం. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం.